అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఒక సమరయ స్త్రీ మంచినీళ్ళు తీసుకోవడానికి అక్కడికి ఇంచుమించు 12 గంటల సమయంలో ఆమె మధ్యాహ్న కాల సమయంలో వచ్చి ఉన్నది. ఎందుకు ఆమె మధ్యాహ్న కాల సమయంలో వచ్చి ఉన్నదంటే, ఆమె ప్రవర్తన మంచిది కాదు. మామూలుగా ఉదయం సాయంకాలం అప్పుడైతే మంచి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు కదా, అందరూ ఏమైనా అంటారేమో అనే భయంతో ఆమె మధ్యాహ్న కాల సమయంలో ఇంచుమించు 12 గంటల సమయంలో మంచినీళ్ళు తోడుకోవడానికి వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యూదుడైన సమరయ స్త్రీని దాహమునకిమ్మని యేసయ్య అడుగుతాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ అంటది, యూదుడైన నీవు నన్నేలా, సమరయ స్త్రీనైనా నన్నేలా దాహమునకు అడుగుచున్నావు? మీకును మాకును దూరంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఆనాటి కాలంలో సమరయులకి యూదులకి చాలా వ్యత్యాసం ఉందండి. యూదులు అంటే దేవుని నమ్ముకున్న జనాంగము, యెహోవా తండ్రి నమ్ముకున్న జనాంగం. సమరయులు అంటే వారు అన్య దేశంలో దేవతలను పూజించేవాళ్ళు. వాళ్ళు పాపాత్ములని వాళ్ళ ఉద్దేశము. కనీసము సమరయ అనే పట్టణానికి కూడా యూదులు వెళ్ళడానికి ఇష్టపడరండి. యోదయ నుండి గలిలయలోకి వెళ్ళడానికి వాళ్ళు యోర్దాను నదిని దాటుకుంటూ వెళ్తారండి. కానీ సమరయను మాత్రం దాటకుండా వెళ్తారండి. సమరయ మీదుగా వెళ్తే షార్ట్ కట్ అండి. కానీ షార్ట్ కట్ కాదు, వాళ్ళు దూరంగా తిరిగి యోదయ నుండి గలిలయకు వెళ్తారు. ఇక్కడ యేసయ్య కూడా యోదయ నుండి గలిలయకు వెళ్ళవలసి ఉన్నది. ఆయన వెళ్ళవలసి ఉన్న ప్రాంతమును ఆయన సమరయ మీదుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయనకు అపాయింట్మెంట్ ఉంది. ఎవరితో? సమరయ స్త్రీతో అపాయింట్మెంట్ ఉంది. సమరయ స్త్రీతో మాట్లాడాలని యేసయ్య అనుకుంటున్నాడు. సమరయ స్త్రీని మార్చాలనుకుంటున్నాడు. ఆ సమరయ పట్టణం మొత్తాన్ని మార్చాలనుకుంటున్నాడు. అందుకే ఆయన యూదులు ఎవరు కూడా వెళ్ళని ఆ ప్రాంతం మీదుగా ఆయన వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన ఆమెను దాహమునకిమ్మని అడిగినప్పుడు, యూదుడివైన నీవు నన్నేలా దాహమునకిమ్మని అడుగుచున్నావు అని చెప్పుచున్నది. ఏలయనగా యూదుల సాంగత్యము సమరయులతో సాంగత్యము చేయరు కదా అని అంటున్నామే. అవును, అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునకిమ్మని అడుగుచున్నవాడు ఎవడో ఎరిగి ఉన్నట్లయితే నీవు అడుగుదువు. ఆయన ఇచ్చే జీవజలాన్ని, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నీకు దాహం అవ్వదు. నువ్వు ఈ బావిలో నీళ్లు తాగితే ప్రతిరోజు దాహానికి నీళ్లు తోడుకోవడానికి రావాల్సి ఉన్నది. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు నిత్య జీవము కలిగి ఉండును అని చెప్తుంది. అయితే ఆమె ఏమంటుందంటే, ఆ దాహమునకు ఆ నిత్య జీవం కలిగిన నీళ్లు నాకు ఇవ్వు అంటుంది. ఆ నీళ్లు నాకు త్రాగడానికి ఇవ్వమన్నప్పుడు, నేను మరలా దప్పికొని ఈ బావిలో నుంచి నీళ్లు తోడుకోవడానికి రాకుండా ఉన్నట్లు నాకు ఆ దాహమునకు ఆ జీవజల నదులు నాకు ఇవ్వు అని అడుగుతుంది. అప్పుడు ప్రభువైన యేసు ఏమంటారంటే, ఆ స్త్రీని చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకుంటకి ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆమె ఆ నీళ్లు కావాలని అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారంటే, నీ పెనిమిటిని తీసుకొని రమ్ము, నేను నీకు నిత్య జీవజలాన్ని ఇస్తాను అని అన్నారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు అని అంటుంది. నీవు నిజమే చెప్పితివి, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారని యేసయ్య చెప్పుచున్నాడు. మన యేసయ్య హృదయ రహస్యములు ఎరిగినవాడు, మన అంతర్యాలను ఎరిగినవాడు. కాబట్టి ఆమెని నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆమెలో మార్పు అనేది రావడం జరిగింది. ఆమె అంటుంది కదా, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. ఎందుకంటే నా తప్పిదములన్నీ చెప్పుచున్నావు కనుక, నాకు 5 భర్తలు ఉన్నారని చెప్పుచున్నావు కనుక నీవు ప్రవక్తవని నేను గ్రహించి ఉన్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. ఆమె ఏమంటుందంటే, మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తాం. సమరయులు అనేవాళ్ళు పర్వతం మీద ఆరాధిస్తారు. అలాగే యూదులు అనేవాళ్ళు యెరూషలేములో ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తారు, మేము అన్యులమే అని చెప్పేసి చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యేసయ్య ఏమంటున్నాడు చూడండి. ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ఉంది ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము.
ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అందరూ ఒక చోట దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. యెరూషలేములో కాదు, ఈ యొక్క పర్వతం మీద కాదు, ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి మీరు ఆరాధిస్తారు అని చెప్తున్నాడు. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారి కావాలని తండ్రి కోరుచున్నాడని చెప్పుచున్నాడు. అది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆ కాలం ఇప్పుడే వచ్చి ఉన్నది అని చెప్పుచున్నాడు యేసయ్య. ఇంతలో ఆమె ఏమి చేస్తుందంటే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తుని బట్టి మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, నువ్వు నాకు అన్నీ చెప్పుచున్నావు కనుక నువ్వే మెస్సియావని నమ్ముచున్నానని ఆమె ఆ కుండను అక్కడ పడివేసి, ఆ బావి దగ్గర ఆ కుండను పడివేసి వాళ్ళ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కుండ అనగా పాపపు కుండ. ఆమె పాపం చేసిన స్త్రీ, ఇంతకుముందు పాపం చేసిన స్త్రీ, కానీ ఆ పాపాన్ని ఆమె విడిచిపెట్టేసింది. పాపపు కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగోండి ప్రజలారా, వినండి నా మాట, నా తప్పిదములన్నీ గురించి నాకు చెప్పిన ఈయన మెస్సియా వచ్చాడు రండి అని ఊరిలో ఉన్న మొత్తాన్ని కూడా తీసుకొని వస్తుంది. వాళ్ళందరూ వచ్చినప్పుడు యేసయ్య మాట్లాడిన మాటలు విని వాళ్ళు అందరూ కూడా రక్షణ పొందడం జరిగింది. సో ఆ సమరయ పట్టణం మొత్తం కూడా రక్షణ పొందడం జరిగింది. ఇక్కడ ఈ సమరయ స్త్రీని బట్టి మనం రెండు నేర్చుకుంటున్నాం. ఒకటి, మన పాపములను మనం విడిచిపెట్టి యేసయ్యని రక్షణ పొందటము. ఒకవేళ నిజంగా నువ్వు ఇంతకుముందే రక్షణ పొంది ఉన్నట్లయితే రక్షణ సువార్తను అనేక మందికి ప్రబోధించాలి, రక్షణ సువార్తని అనేక మందికి ప్రచారం చేయాలి. అది ఈ యొక్క సమరయ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండు వాక్యాలు. ఒకటి, నీవు రక్షణ పొందని బిడ్డవైతే రక్షణ పొందాలి వెంటనే. నీవు రక్షణ పొందిన బిడ్డవైతే వెంటనే రక్షణ పొందాలి. ఒకవేళ నువ్వు ఇంతకుముందే రక్షణ పొంది ఉన్నట్లయితే ఈ రక్షణ సువార్తను అనేక మందికి ప్రచారం చేయాలి అనేది ఈ యొక్క సమరయ స్త్రీ కథను బట్టి మనం నేర్చుకుంటున్నాం. యేసయ్య ఆమె వెళ్ళి యేసయ్యని గురించి మెస్సియా వచ్చాడు రండి అని చెప్పి అందరిని తీసుకొచ్చినప్పుడు యేసయ్య మాట్లాడిన మాటలకు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందడం జరిగింది. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు నన్ను తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. ఇంత ఈ ఊరు మొత్తం రక్షణ పొందడంతో యేసయ్య ఆకలి తీరిపోయింది. శిష్యులు వచ్చి ఆహారం తీసుకొచ్చి, ప్రభువా మేము ఆహారం తీసుకొచ్చాము రండి అన్నప్పుడు, నేను మీకు తెలియని ఆహారాన్ని భుజించి ఉన్నానంటే, ఎక్కడ ఎవరు పెట్టారు ఆహారం అంటే, నాకు నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహార అన్నపానములు అని యేసయ్య చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ సమరయ స్త్రీని బట్టి మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. ఇదివరకే రక్షణ పొందిన వాళ్ళు అనేక మందికి రక్షణ సువార్తను ప్రచారం చేయాలి. మనం అందరం కూడా యేసయ్యని రక్షణ పొందిన వాళ్ళు యేసయ్యని ప్రచారం చేసే వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ ఆశ్చర్యకరడ మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు వినిపించిన వాక్యంకై వందనములు స్తుతులు స్తోత్రములు. ఈ వాక్యమును ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేము అనేక మందికి ఆదర్శంగా జీవించేలాగా, మా ప్రవర్తన బట్టి అనేక మంది రక్షణ పొందేలాగా సహాయం చేయండి ప్రభా. మేము అనేక మందికి నీ రక్షణ సువార్తను ప్రకటించే వాళ్ళగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ కృపాక్షేమలు మాకు తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రతిరోజు నా వాక్యం మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి.